పడితే అక్కడ ఓట్లేసారు. మళ్ళీ ఒక ఓసీ నిలబడితే బీసీల మందరం ఎస్సీల మందరం వీళ్ళకి ఓట్లేసినాం. ఓటు బ్యాంకుగా చూసుకుంటే మాకు అధికారం కావాలని మేము కొట్లాడతాం, వాళ్ళకి అధికారం కావాలని వాళ్ళు కొట్లాడతారు. కానీ భౌతిక దాడులను మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మాత్రము విధానమైనటువంటి చర్యలు కావు. ఈయన మాట్లాడడం అనేటటువంటిది కూడా మాటలు అనేటటువంటి అదుపులో పెట్టుకోవాలి. ఇష్టం వచ్చినటువంటి మాట తిన్మార్ మల్లన్న కూడా నోరు జారద్దు. ఇక ప్రజాస్వామ్యంలో చాలా మంది ఉన్నారు, అడిగేటటువంటి ప్రశ్నించే గొంతులు చాలా ఉన్నాయి. అన్ని గొంతులను వెనుకేసుకో. నిజంగా ఏందో ఒక డెమోక్రసీ పద్ధతిలో మాట్లాడండి. మీరు ఒక చట్టసభలో ఉన్నారు కదా, మీరు నార్మల్ వ్యక్తి కాదు కదా. నోరు జారితేనే ఆయనకు పేరు వస్తుందట, నోరు జారితేనే ఆయనకు పేరు వస్తుందట. మరి దీని మీద ఏమంటావు? నోరు జారితే దానికి తీవ్రమైనటువంటి ఆలోచనలు కూడా వస్తాయి కదా ప్రజలకు. ఎవరు కూడా ఒక రాజు ఎంత సేవ చేయాలో చేసినట్టు జీతగాడు చేసినా చేయలేదా? జీతగాడు ఎంత పని చెప్తా పని చేసినట. పెండ తీయమంటే పెండ తీసినట. లాస్ట్ కు రాజు కాళ్ళు పోతే ఏం చేసినట, కాళ్ళు పోయినాయి కదా రాజు అని చెప్పేసి కాళ్ళ పక్షవాతం వచ్చి పడితే ఆయన ముడ్డి కూడా కడిగిండట జీతగాడు. చలో కడిగిండట, బట్టలు ఉతికిండట, అన్ని చేసిండటనే. కానీ ఆ రాజు ఏం చేసిండు, ఉన్న పరంగా ఏదో మన షుగర్ బీపీ ఎక్కువైందో ఏం కథను జీతగాని అమ్మ అల్లింది ఇచ్చినట. ఆడ ఉన్న పక్కనే ఉన్న గొడ్డలు తీసుకొని తిరుగుబాటు చేసినట రాజు మీదకి. నీ అమ్మ నేను ఒక్కటే నరుకుతా కొడుక అని చెప్పేసి రాజు మీద తిరుగుబాటు చేసినట. వాడు పరిశాన్ అయిపోయినట. ఏమిరా ఏమో పెండ తీస్తేవి, ముడి కడుగుతీవి, మూత్రం ఎత్తి పోస్తేవి, నా బట్టలు ఉతికితివి, ఎంత నన్ను సేవ చేస్తేవి, ఒక మాటకు నా మీద గొడ్డలు తీసుకుంటావని అంటే ఇవాళ ఆకలికి భరిస్తాడు పేదోడైనా, కష్టమైనా ఏదైనా ఆకలికి భరిస్తాడు. ఆత్మగౌరవానికి భరించాడు ఎవడైనా. ఆత్మగౌరవం భంగపరిచేటటువంటి మాటలు ఎప్పుడు కూడా మానుకోవాలి తప్పకుండా. అది ప్రజాస్వామ్యంలో అది పద్ధతి కాదు, ఎప్పుడైనా మానుకోవాలి. ప్రజాస్వామ్యంలో నాలుక హద్దుల్లో పెట్టుకోవాలి. నాలుక జారితే ఏమైతుంది, అది పద్ధతి అనేటటువంటిది చాలా మంది విమర్శలకు దారితీస్తుంది. తీన్మార్ మల్లన్నకు ఒకటే చెప్తా ఉన్నా, నాలుక హద్దుల్లో పెట్టుకో, జాగ్రత్తగా మాట్లాడండి. ప్రజాస్వామ్యంలో ఇటువంటి అధికారం మాకు అవసరం లేదు, అటువంటి రాజ్యాధికారం మాకు అక్కర్లేదు. ఎందుకంటే ఆత్మగౌరవం, అభివృద్ధి, రాజ్యాధికారం. చూడండి, ఆత్మగౌరవం ఫస్ట్. ఆత్మగౌరవం తాకట్టు పెట్టి నువ్వు ఎంత పెద్ద అధికారం ఇచ్చి నీ జేబులో 10 తులాల బంగారం పెట్టేసి నిన్న ఒక మాట మాట్లాడితే అదే బంగారం తీసుకొని ఇసిరి కొడతావు, ఇసిరి మూతి మీద కొడతావా తాత. అందుకే ఆత్మగౌరవం అనేటటువంటిది చాలా ముఖ్యం. కాబట్టి ఎవరిని కూడా అవమానపరిచేటటువంటి మాటలు మాట్లాడదు. చాలా మాటలు ఉన్నాయి కదా మాట్లాడేటివి. అవమాటలు మాట్లాడు నువ్వు. అన్ని రకరకాల మాటలు వాళ్ళని మాట్లాడడం వీళ్ళని మాట్లాడడం వల్ల అది వచ్చేది లేదు, ఒరిగేది లేదు. అది బీసీలకు మచ్చ. బీసీలకు ఇట్లా కూడా మాట్లాడతారా అని చెప్పేసి మచ్చ తీసుకురావద్దు బీసీలు అందరినీ. ఎందుకంటే